హే గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ ధనుష్. సో ఫైనల్గా ఓజీ సినిమా రిలీజ్ అయిపోయింది. నాకు ఇప్పటి నుంచి బాధ ఏంటంటే, ఇదివరకు ఓజీ రానంత వరకు ఆ ఫీవర్ అదంతా ఎంజాయ్ చేసాం మనము. ఇప్పుడు వస్తుంది ఓజీ ఓజీ అని. ఏ సినిమా ఈవెంట్ అయినా కూడా అక్కడ మన హీరో ఉన్నా లేకపోయినా ఓజీ 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 నడుస్తూనే ఉన్నాం. ఫస్ట్ టైం ఇండస్ట్రీ అంతా వెయిట్ చేసిన ఫిలిం కూడా ఓజీ అని చెప్పొచ్చు. ఇప్పటి నుంచి అది మిస్ అయిపోయాం. బట్ సినిమా రిలీజ్ అయిపోయింది. ఎంత హైప్ అయితే వాళ్ళు క్రియేట్ చేశారో, ఎంత ఎక్స్పెక్టేషన్స్ అయితే వాళ్ళు పెంచారో రెండు మ్యాచ్ అయ్యి ఈరోజు థియేటర్లో అరాచకం సృష్టిస్తుంది ఓజీ. నాకు అసలు 12 years తర్వాత కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటున్నారు సినిమాలో అలా చూపించాడు సుజిత్. అయితే ప్యూర్లీ ఒక ఫ్యాన్ బాయ్ ఫిలిం అని చెప్పుకోవచ్చు. ఆయనకున్న ఇష్టాన్ని మొత్తం యాడ్ చేసి ఆయనకి ఇచ్చిన ఎలివేషన్స్ కానీ టైటిల్ కార్డ్స్ నుంచి ఆ ప్రేమను చూపించడం స్టార్ట్ చేశాడు. సో పవన్ కళ్యాణ్ గారి టైటిల్ కార్డ్ కూడా ఈ సినిమాలో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. అంటే బిఫోర్ ఏ సినిమాల్లో కూడా నాకు అంత టైటిల్ కార్డ్స్ కంపేర్ చేస్తే నాకు ఓజీలో భయంకరంగా నచ్చింది. స్టార్టింగ్ ఆయన టైటిల్ కార్డ్ పడేటప్పుడు కానీ, ఓజీ టైటిల్ కార్డ్ పడేటప్పుడు కానీ, ఆ విజువల్స్, ఆ గ్రాఫిక్స్ ఏవైతే ఉన్నాయో అల్టిమేట్గా ఉన్నాయి. నాకు ఆ విజువల్స్ చూస్తున్నప్పుడు స్టార్టింగే నాకు ఇదేదో ఒక హాలీవుడ్ సినిమా లేకపోతే ఒక సూపర్ హీరో ఫిలిం చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది, కానీ ఒక తెలుగు సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే రాలేదు. కళ్యాణ్ గారు అవుట్ అండ్ అవుట్, అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇమ్రాన్ హష్మి కానీ, అర్జున్ దాస్ కానీ వీళ్ళ క్యారెక్టర్స్లో వీళ్ళు ఇరక్కొట్టేశారు. సినిమా మొత్తంలో ఏది మైనస్ చెప్పడానికి లేదు, ఎందుకంటే ఇది ఒక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ తీసిన సినిమా కాబట్టి దీంట్లో మనం ఏం తప్పులు ఎతకలేము. మధ్యలో సాహో రెఫరెన్స్ కూడా తీసుకున్నారు. ఎప్పటి నుంచో వస్తుంది ప్రభాస్ క్యామియో ఉండబోతుంది సినిమాలో అని చెప్పి, కానీ ప్రభాస్ క్యామియో అయితే లేదు, కానీ సాహో రెఫరెన్స్ అయితే చూపించారు. సో ఎక్కడో మళ్ళీ ఇంకో పార్ట్ 2 ఉందని కూడా లీక్ చేశారు కాబట్టి నెక్స్ట్ సినిమాలో ఏమన్నా ప్రభాస్ గారిని పవన్ కళ్యాణ్ గారిని కంబైన్గా చూసే ఛాన్సెస్ ఉంటాయేమో అనిపిస్తుంది నాకైతే. ఓకే, ఇది సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ కాబట్టి ఆ యూనివర్స్లో ఇంకే హీరోస్ వస్తారో, ఏం చూపించబోతున్నాడో, అసలు ఇంకేం ప్లాన్ చేసాడో కూడా అర్థం కావట్లేదు. ఈ సినిమాలో మేజర్గా నేను ట్రైలర్ చూసినప్పుడు, కొన్ని విజువల్స్ చూసినప్పుడు ఈ కటానాతో ఫైట్ ఏదైతే ఉందో అది ఏదో క్లైమాక్స్ ఫైట్ ఏమనుకున్నా, కానీ అసలు ఓపెన్ అవ్వడమే ఆ కటానా ఫైట్తో ఓపెన్ చేసాడు. చాలా ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి. కళ్యాణ్ గారు కూడా ప్రీవియస్ ఫిలిమ్స్లో ఎక్కడ చూడనిటువంటి కొత్త వర్జన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు నేను ఈ సినిమాలో చూసా. అండ్ మెయిన్లీ యాక్షన్ సీక్వెన్సెస్ విషయానికి వచ్చేస్తే కళ్యాణ్ గారి కెరియర్ మొత్తంలోనే మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్ ఓజీలో ఉన్నాయి. సో అందరూ ఆ హీరో ఈ హీరో, మా హీరోకి ఈ సినిమా ఉంది, మా హీరోకి ఈ సినిమా ఉందని చెప్పుకుంటారు కదా. ప్యూర్లీ ప్రౌడ్లీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ మా హీరోకి ఓజీ ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఇంకా ఆ విజువల్స్, ఆ ఇంటర్వల్ బ్యాంగ్ ఒకటి, పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, అదొకటి, క్లైమాక్స్ ఒకటి, ప్రీ క్లైమాక్స్ ఒకటి, ఇవంతా నాకు మైండ్లోంచి పోవట్లేదు. సుజిత్ ఏదైతే చెప్పాడో అదే తీసాడు. తమన్ మ్యూజిక్ గురించి మెయిన్లీ మాట్లాడుకోవాలి, అసలు కొట్టేశాడు. ఆయన చెప్తానే ఉన్నాడు ప్రీవియస్గా సినిమా పోస్టర్లు రిలీజ్ అయినప్పుడు, టీజర్ రిలీజ్ అయ్యి 1 year దాకా అప్డేట్ ఇవ్వకపోయినా కూడా ఈ సినిమాతో హిట్ కొడుతున్నాం, ఈ సినిమాతో చాలా సినిమాలకి సమాధానం చెప్పుకుంటున్నాం. అక్కడ జైలర్, కూలీ ఇలాంటి సినిమాలు ఉంటే మనకి ఇక్కడ ఓజీ రాబోతుంది అని చెప్పాడు. సో ఎక్కడ ఈ సినిమాకి మైనస్ చెప్తామన్నా కూడా నాకు ఏం రావట్లేదు. సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ టాక్ అయితే వచ్చింది ఈ ప్రీమియర్స్ దగ్గర నుంచి. బట్ ఇక్కడ నుంచి ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది, ఇంకా ఆయన చేయబోతున్న లాస్ట్ సినిమాలు కాబట్టి పార్ట్ 2 అనౌన్స్ చేస్తే అది కూడా స్టార్ట్ చేసి త్వరగా ఫినిష్ చేస్తే దానికి కూడా బ్రేక్ ఇవ్వడానికి మా ఫ్యాన్స్ అందరు రెడీగా ఉన్నాము. అండ్ ఇంకోటి నాకు అండ్ జనరల్గా బెనిఫిట్ షోలకు ఫ్యాన్స్ వెళ్తారు, కానీ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి సినిమాకి నేను 10 years బ్యాక్ గబ్బర్ సింగ్ సినిమాకి ఇండస్ట్రీ మొత్తం వెళ్ళి ఇండస్ట్రీని సపోర్ట్ చేసి వెళ్ళడం చూసా. ఈరోజు మళ్ళీ 12 years తర్వాత ఓజీ సినిమాకి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్తో పాటు ఇండస్ట్రీ పీపుల్, హీరోస్, హీరోయిన్స్, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, మ్యూజిక్ డైరెక్టర్స్ చాలామంది సగం ఇండస్ట్రీ గోలగోల చేస్తున్నారనమాట. అందరూ బెనిఫిట్ షోస్కి, నైట్ షోస్కి వెళ్ళి, థియేటర్స్కి వెళ్ళి వాళ్ళ రివ్యూస్ని కూడా ఎక్స్ హ్యాండిల్స్లో పెట్టడం జరిగింది. సో మీరు కూడా ఈ సినిమాని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్తోనే చూడండి, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. దాంట్లో అయితే నో డౌట్. ఫైనల్గా నేను ఇంకా ఈ రేటింగ్, ఈ రివ్యూలో ఏమి ఇవ్వను, బట్ నాకు సినిమా నచ్చింది, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకున్నా. సో మీరు కూడా సినిమాకి వెళ్ళి మీకు సినిమా నచ్చితే మీకు బాగా నచ్చిన సీక్వెన్సెస్ ఏంటో కింద కమెంట్ చేయండి. సో నేను కూడా వెయిట్ చేస్తున్న పార్ట్ 2 కోసం. దాంట్లో ప్రభాస్ అండ్ పవన్ కళ్యాణ్ గారు ఉంటారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇది నా రివ్యూ. సో మీకు ఏమనిపించింది కింద కమెంట్ చేయండి. మళ్ళీ మార్నింగ్ షోకి వెళ్తున్నాను అనమాట. సో వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మళ్ళీ మాడుకున్నాం. సో అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.